హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేస్తొచ్చానండి చట్పట్ రెడీ అయిన మూంగ్ దాల్ డోక్లా రెసిపీ. చూడండి, చేసి చూపించండి. ఎంత సాఫ్ట్, ఎంత బాగుంటుందంటే అంత టేస్టీ, మళ్ళీ తొందరగానే రెడీ అయిపోతుంది. ఇంకా హెల్దీ కూడా చాలా 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 బాగుంటుందండి. చూడండి, దీన్ని నేను చేస్తున్నాను. ఎంత స్మూత్గా ఉంటుందంటే ఒక కప్పు పెసరపప్పుతోటి అంత బాగా చక్కగా రెడీ అయిపోతుంది. డోక్లా అంటే అందరికి ఇష్టం అండి. వన్ ఆఫ్ ద ఫేవరెట్. నాకు ఇంకెందుకు, స్టీము, హెల్దీ, ఏంటి ఎక్కువ ఆయిలింగ్ ఉండదు. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఈ పెసరపప్పుని చక్కగా ఒక 6-7 గంటలు నానపెట్టేసి నీరు తీసి దీనికి రుబ్బుకోవాలి. దాని తర్వాత ఒక కప్పు సూజీ వేసుకున్నాను. దానిలోన ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను. సూజీలోన మూట సన్నదాన్ని ఏదైనా తీసుకోవచ్చు. దానిలోనికి పొల్లటి పెరుగు ఒక కప్పు వేసుకొని దానిలోన కొంచెం నీరు వేసి ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే ఇలాగ చక్కగా అబ్జర్వ్ చేసేస్తుంది సూజీ వాటర్ ఉన్న పెరుగుని. చేసిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోన తీసేసుకుందాం. ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు సూజీ. ఇది పెసరపప్పు అండి, ఇది తీసుకుంటున్నాను. ఇలాగా ఒకప్పుడు ఇంట్లోనే అలాగా ఉండిపోయింది పెసరపప్పు. దానికి కొంచెం తక్కువ ఉన్న మనం ఏం చేసుకోలేము. ఇంకా అందు గురించి వెళ్ళేటప్పుడు మనం మూంగ్ దాల్ డోక్లా అని చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలోనే 2 పచ్చిమిరపకాయలు, మళ్ళీ అల్లము 6 ఇంచు ముక్క కట్ చేసి, మళ్ళీ కొంచెం తగినంత ఉప్పు వేసుకొని దీనికి వాటర్ వేయకుండా చక్కగా రుబ్బేసుకోండి. చూడండి, ఇలాగ కన్సిస్టెన్సీ రావాలి. వాటర్ వేసుకున్నారా చాలా రన్నీ అయిపోతుంది, మళ్ళీ డోక్లాలు చాలా సన్నంగా వస్తాయి. అందు గురించి వాటర్ వేయకుండా దీనికి వేసేసుకొని రుబ్బుకోండి. దాని తర్వాత కొంచెం పచ్చదనం కనిపించాలని దీనిలో ఒక 1/2 చెంచాడు వేస్తున్నాను. పసుపు కొంచెము టేస్ట్ చూసాను, ఉప్పు తక్కువ ఉంది, అది కొంచెం ఉప్పు వేసాను. వేసి దీన్ని బాగా కలిపేసుకోండి. ఇది గుజరాతీ డిష్, చాలా ఫేమస్. మళ్ళీ నా ఛానల్లో నా కట్టా డోక్లా, వైట్ డోక్లా, నార్మల్ డోక్లా, ఎన్నో రకాల డోక్లాలు ఇచ్చున్నాను. ఎప్పటికీ ఇడ్లీ దోశలు చిన్న మా పిల్లలు బోరు కొడుతుండదు. ఇలా చేసి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. దీన్ని సెట్ చేయడానికి ఒక థాలి, డబ్బా, ఏదైనా మీరు దేనిలను తయారు చేయాలనుకుంటున్నానో అందులోనూ 2 బూందులు ఆయిల్ వేసి దీనికి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ డోక్లాలో మనం కనిక సోడా వేటేస్తే ఫటాఫట్ చేయాలి కదా, అప్పుడు మనకు టైం ఉండదు. అంతా ముందు చేసి పెట్టుకోండి. దీనికి రుబ్బిన తర్వాత ఒక 10-15 నిమిషాలు రెస్ట్ ఇచ్చాను. దీనిలో వేస్తాను 2 స్పూన్ల ఆయిల్. 2 స్పూన్ల ఆయిల్ వేసి తెలిసిందా, చాలా మృదువుగా వస్తుంది. పెసరపప్పు ఏంటి తొందరగానే అది అంటే కడకైపోతుంది, ఎక్దమ్ థిక్ అయిపోతుంది. అందు గురించి ఇలాగా మనం ఆయిల్ వేసుకుంటే చాలా సాఫ్ట్గా, చాలా స్పంజీగా, చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా మీరు తాలి. ఒక కప్పు పెసరపప్పు ఇది సుజీతోటి ఎంత 1/2 కిలో కంటే ఎక్కువ, అంటే 1/2 కిలో కంటే ఎక్కువ అండి ఆ తాలి నిండా అయినాయి. మా ఇంట్లో అయితే ఎక్దమ్ మా హస్బెండ్ పిల్లడైతే చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి తిన్నారు. దీని తర్వాత 6 స్పూన్ వేస్తున్నానండి అప్పడాలు ఖానిక సోడా. లేకపోతే మీ ఇక్కడ ఖానిక సోడా లేకపోతే మీరు ఇంకా ఒక 1/2 చెంచాడు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత తొందరగా దీన్ని కలిపేసేసి రెస్ట్ ఇవ్వకూడదు. తొందరగా కలిపేసి తొందరగానే దీన్ని స్టార్ట్ చేసేయాలి ప్రిపేర్ చేయడానికి. నేను గ్యాస్ మీద కడాయిలోన స్టాండ్ పెట్టేసి స్టీమర్ గురించి రెడీ చేస్తున్నాను, చూపిస్తాను మీకు. నేను తొందరగా కలిపేసి ఖానిక సోడా ఇలాగా పోర్ చేసుకోవాలి. మనం థాలి, డబ్బా దేనిలో చేయాలనుకుంటున్నామో దానిలోకి ఇలాగ వేసిన తర్వాత ఇది తొందరగా ప్రొసెసర్ చేయాలండి. దాని తర్వాత దీనిలో కొంచెం అందంగా కనిపించాలంటే కొంచెం అంటారు కదా, ముందు నోటు కంట కళ్ళలో నుంచి తింటారు అని. మనిషి కళ్ళతోటి అందంగా టేస్ట్ కనిపిస్తే తింటారు అని, టేస్ట్ కనిపిస్తుంది వాళ్ళకని. అయితే కొంచెము కారం పొడి ఇలాగేస్తాం. కారమే, నార్మల్ కారం, అందం కనిపిస్తుంది దాని గురించి. మీరు కానీ చిన్న పిల్లల గురించి చేస్తుంటే చెయ్యొద్దు, మీరు వేయొద్దు. దాని తర్వాత వెళ్దామా స్టీమ్ దగ్గరికి. ఒక కడాయిలోన ఇలాగా స్టీమరు నేను పెట్టేసుకున్నాను. అంటే కడాయిలోన స్టాండ్ పెట్టి దానిలోన వాటర్ వేసి దీన్ని బాగా మరబెట్టేసి ఇలాగ కడాయి దీనిలోనికి బాబరే వేడి వేడి
ఇలాగా దీనికి సర్దుకుంటూ ఈ వేడి కదా మన పట్ల చేయి కలిపింది ఇంకా ఇలాగ తాళి పెట్టేసుకుంటాను. మీ గాడ ఇలాంటి జుగాడు ఇలాగ అవ్వకపోతే ఇలా తాళిలోనికి చిన్నది ఇంకొంటాయి కదా ఒక్కొక్కసారి కడాయిలు, మీరు ఇడ్లీ స్టాండ్లోనే పెట్టుకోవచ్చు. ఇడ్లీ స్టాండ్ పూర్తి తీసి దానిలోనే సరిపోయిన డబ్బా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని గ్యాస్ ఫ్లేమ్ స్లోలోన ఎక్దమ్ స్లో పెట్టేసి దీనికి మూత పెట్టేసి 10 to 12 minutes దాకా దీనికి బాగా చక్కగా ఉడకనివ్వాలి. చిన్న మంట మీద మీరు పెట్టేసి ఇటువంటి పనులు చేసుకోవచ్చు. చక్కగా దీనికి 10 to 12 minutes చక్కగా ఉడకనివ్వాలి. నేను దీన్ని కొంచెము 10 minutes అవుతుంది, దీనికి ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇలాగా ఎంత బాగా ఉబ్బిపోయింది చూడండి, ఎంత టేస్టీగా ఉంది. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్లోనే ఇంత మంచిది మనం చేసి పెట్టుకుంటే పిల్లలు బయటికి ఎందుకు వెళ్తారు తినడానికి. చూడండి ఇలాగా నైఫేనా ఫోకేనా దేన్నైనా దీనికి ఇలా గుచ్చి పెట్టేసి మనం చూసామనుకో క్లీన్గా వచ్చిందంటే మరి పెట్టొద్దు, గ్యాస్ ఆఫ్ చేసి అంటే, లేకపోతే మీరు ఒక 2 నిమిషాలు ఉంచేసి అలాగా బాగా మళ్ళీ ఉడకపెట్టుకోవచ్చు. దీనికి చక్కగా కూల్ డౌన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కడాయిలోన నేను తాలింపు వేసుకుంటున్నాను. అవునండి కడాయి అండి, నాన్ స్టిక్ వాడి ఇలాగ అయిపోయింది, మీరు జడ్జ్ చేయొద్దుకి కడాయి ఇలాగ ఉందని. దీనిలోకి వేస్తున్నాను 4 స్పూన్ ఆయిల్. ఎందుకంటే ఎక్కడ ఆయిల్ లేక కదా, జస్ట్ మనకు బ్యాటర్లోనే 2 చెంచాలు వేస్తాము. దానివల్ల దీనిలోకి ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసి దీనికి చక్కగా బాగా కాగనివ్వాలి. కాగనిస్తే మనము దీనిలో దినుసులు వేస్తాం కదా, మసాలా దినుసులు అవి వేసి చట్పట్లాడతాయి. దీనిలోకి 1 స్పూను సరసావులు వేస్తున్నాను, బాగా చట్పట్లాడనివ్వాలి సరసావులు. మళ్ళీ 1/2 స్పూను జీలకర్ర, ఈ 2 బాగా చట్పట్లాడనివ్వాలి. మీరు కావాలంటే ఎండుమిరపకాయ ఇంకేసుకొని నేను వేయటం లేదు, ఎందుకంటే దాని డెకరేషన్ అంత బాగుంది కదా. నేను ఇది సాయంకాలం షూట్ చేస్తున్నానంటే అందు గురించి నేను కరివేపాకు తీయలేదు, చెట్టు నుంచి సాయంకాలం మనం తీయం కదా, మీరు అది కూడా వేసుకోవచ్చు. ఇలాగ చక్కగా చట్టుపట్లాడిపోవాలి. ఇక ఇంగు వేసాను 2 చుట్టుకీలు. ఇంగు మా ఇంట్లో చెల్లిపోయింది. లాస్ట్ మా ఆయన అంటే నువ్వు లాస్ట్ దాకా నాకు మార్కెట్కి తిప్పుతుంటూ ఏదైనా ఒక వస్తువు అయినా మర్చిపోతుంటావు అని. అయితే ఇంగు మర్చిపోయినాను. ఆ లాస్ట్ డబ్బాలో ఇంత ఉంటే అలా చేతులు లాగి తీసాను. అయితే మీ ఇంట్లోనికి అవుతుంటుంది కదా, ఎప్పటికి మనం రాషన్ రాపించుతాము, దానిలోని ఏదో ఒక వస్తువు మర్చిపోతాం. నేనైతే మరీ మర్చిపోతుంటాను. అయితే మర్చిపోతే వాటిని నువ్వు లాస్ట్ దాకా పంపిస్తుంటావంటే నేను అవునండి తెచ్చేయండి అప్పుడు తెస్తారు. అది కూడా చక్కగా వేగిపోయింది. దాని తర్వాత ఈ డోక్లా కూడా చక్కగా చల్లారిపోయింది. చల్లారిపోవాలి అంటే కొంచెం వామ్లాగా ఉంటే పర్వాలేదు. తర్వాత తడక మాత్రం చల్లారిపోవాలి. దీనిలో వాటర్ వేటేయము. శనగపప్పు డోక్లా దీనిలో వేస్తాం. దాని తర్వాత అంతేనండి, టేస్టీ తడక వేసుకోవాలి. అంత స్పంజు అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇడ్లీలు చేసి ఇడ్లీలా దోశలా ఉప్మా పోహా ఎలాగంటారు. ఒక్కొక్కసారి ఇలాగ మధ్యన మనం చేసి పెడితే ఒక్కసారి 2-3 అంటే ఒక్కసారి తాళి తీసామంటే 3కి నష్టం అయిపోతుంది. ఇంకా ఇడ్లీలో ఒక్కొక్కటి తీయడము, దోశలో ఒక్కొక్కటి చేయడం చాలా బెజారు. ఒక్కొక్కసారి ఇలాగ ఇంకా టేస్ట్ వేరేగా మనం చేసి పెడితే పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇలాగ చక్కగా తాలింపు వేసిన తర్వాత దీనిలోకి వేస్తాను ధనియా పత్తి చక్కగా కట్ చేసేసాడు. అయ్యో ధనియా పత్తితో ఫెక్కే మరోజీ. దీన్ని మాత్రం నిండా శ్రద్ధ అనుసారం చక్కగా ధనియా పత్తి వేసుకోవాలి. తాజా దొరుకుతుంది ఇప్పుడు. ఇంకా చక్కగా దాన్ని హింగ్ కట్ చేసుకొని వేసుకొని, మీరు కావాలంటే దీనిలో పచ్చి కొబ్బరి మనము కొంచెం తురిమిసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది నైలాన్ సేవ్ అండి, ఇది ముంబైలో దొరుకుతుంది, మా అమ్మ పంపించారు, ఉంటే వేసుకుంటాను. నైలాన్ సేవ్ వేసుకుంటే చాలా కమాండ్కి చాలా బాగుంటుంది. మీకంటారా ఇంత ఇలాంటి సేవ్ లేదు నాకాడంటే కొంచెం మోటాదైనా వేసేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి. ఉండి వస్తువులతో చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ మూంగ్ దాల్ కా ఢోక్లేకి రెసిపీ. నచ్చిందా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.